అన్న చెప్పండి, గతంలో ఫ్రీ బస్ వచ్చింది, ఇప్పుడు ఫ్రీ ఆటో సర్వీస్ కూడా వస్తుంది. ఇక్కడ నష్టపోయేది అయితే సామాన్య ఆటో డ్రైవర్లే. సో వాళ్ళకి స్టాండ్ తీసుకొని టీఆర్ఎస్ రక్షణ సేన అనేది వాళ్ళకి స్టాండ్ తీసుకొని సపోర్ట్గా వచ్చింది. సో మీరు గవర్నమెంట్కి చెప్పాలంటే ఏం మాట్లాడతారన్న? ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల లాభపడేది ఎవరు? నేను ఇప్పుడు సోషల్ మీడియాలో మనం గూగుల్ చేసి చూద్దాము, ఎన్ని సోషల్ మీడియాలలో కూడా ఎంతమంది ఆడలు కొట్టుకోలేదు. వాళ్ళు వద్దురా బాబు మా ఫ్రీ బస్ అంటే, నువ్వు ఫ్రీ బస్ ఓడిమని చెప్పింది నేను. ఇప్పుడు అట్లా ఫ్రీ బస్ ఇచ్చేసి సగం రెవెన్యూ నువ్వే నాశనం చేసినావు. రావాల్సిన తెలంగాణకి అయితే రావాల్సిన రెవెన్యూ ఉందో దాన్ని నువ్వే నాశనం చేసినావు. ఇప్పుడు ఈ ఫ్రీ ఆటోని పెడుతున్నావు. ఈ ఫ్రీ ఆటో వల్ల వచ్చే లాభం ఎవరికి? నేను మళ్ళీ అంటున్నా, ఈ ఫ్రీ ఆటో వల్ల వచ్చే లాభం ఎవరికి అంటే కేవలం ఈ మంత్రులకే వస్తుంది, కాంగ్రెస్ మంత్రులకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏ కంపెనీతో వాళ్ళు టైఅప్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిర్రో వాళ్ళకు ఎంతెంత లాభాలు వస్తున్నాయి, ఎంత కమిషన్లు వాళ్ళు ముట్ట చెప్తారు అనేది వాళ్ళ ప్రజలే అర్థం చేసుకోవాలి. అది కాదు, ఎందుకంటే వాళ్ళ అంతరాత్మకు తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, గత ప్రభుత్వం కూడా ఆర్టీసీ డ్రైవర్లతో పెట్టుకుంది, నాశనం అయ్యింది. ఈ ప్రభుత్వం కూడా వచ్చేసి ఇప్పుడు ఇంకా వీళ్ళు డబల్ అనమాట. అంటే అది బీఆర్ఎస్ ఒకటి అనుకోండి, ఇది బీఆర్ఎస్ స్క్వేర్ లాగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎట్లాంటి, ఇది సింపుల్ లాజిక్. వీళ్ళు గరీబోలు ఉసురు తీసుకోరు హైదరాబాద్. ఓకే, ఇప్పుడు ఫ్రీ ఆటోల మీద డ్రైవర్లు పొట్ట కొట్టేసి ఇంకా వీళ్ళ ఉసురు దాక్కుతుంది. వీళ్ళని ఖచ్చితంగా పొందబెట్టే రోజు దగ్గరలో ఉంది. ఇది కేవలం కూడా ఇది రేవంత్ రెడ్డి కర్కోట పాలనకు ఒక నిదర్శనమే. ఇది మరి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు ఇదంతా చూస్తుంటే. ఇది కంప్లీట్గా అబ్సల్యూట్లీ యూ కెన్ సే దట్ లైక్ ఇట్స్ ప్యూర్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఓకే, దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. ఓకే, యూ కెన్ సింప్లీ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ ద జీవో వితౌట్ గివింగ్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్. సి దట్ ఈస్ వాట్ ద మెయిన్ కన్సర్న్ హియర్. ఇప్పుడు నువ్వు ఆటోలది నువ్వు ప్రైవేట్ గవర్నమెంట్ చేస్తున్నావు, దానివల్ల వచ్చే లాభాలు ఎవరికి లాభాలు చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, స్కూల్కి తీసుకోవాలనుకోని తల్లిదండ్రులమైన మేమందరం కూడా పిల్లలను సురక్షంగా డ్రైవర్ చేలో పెట్టి పంపిస్తాం. ఎందుకంటే అంత నమ్మకం మాకు డ్రైవర్లు అంటే. ఇప్పుడు ఒక డ్రైవరు ఆటో డ్రైవింగ్ చేస్తున్నందువల్ల వాని కుటుంబం అంతా వాడు అండగా ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఆయన డీజిలే అనుకోండి, పెట్రోలే అనుకోండి, గ్యాసే అనుకోండి, ఆయన అన్నిటికీ జీఎస్టీలు స్టేట్ జీఎస్టీ పే చేస్తున్నాడు, సెంట్రల్ ట్యాక్స్లు కడుతున్నాడు కదా. దీనివల్ల నష్టం ఎవరు జరుగుతుంది? ఎవరు నష్టం జరుగుతలేదు. కేవలం ఇప్పుడు వీళ్ళని ఏంటంటే కావాల్సుకొని ఏంటంటే వీళ్ళను వీళ్ళని డౌన్ఫాల్ చేయాలి, వీళ్ళొక భయం చూపించాలి అంటే ఒక హిట్లర్ లాగా చేద్దామని అనుకుంటుండు. ఇది హిట్లర్ జమానాలు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది తెలంగాణ, ఇది కోట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఇది మిమ్మల్ని ఖచ్చితంగా కూడా ఉన్న మీ 3 ఫీట్లు బొంద, మళ్ళీ చెప్తున్నా, మీ 3 ఫీట్లు ఉన్నారు, మీరు బొంద దూరం రెడీగా పెట్టుకోర్రి. మిమ్మల్ని బొంద పెట్టరు, దగ్గరలో ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. మీరు చేయాలనుకుంటే ప్రజలకు న్యాయం చేయండి. చేత కాలేదు మీతో న్యాయం చేయడం చేత లేదు అనుకోండి, అన్యాయం చేయకండి. అన్ని మూసుకొని ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతున్నా అదే సిస్టమ్ ఫాలో అవ్వకండి గమ్మున. అంతేగాని స్పెషల్ జీవోలు తెస్తా నేను, గరీబోళ్ళని పొట్టగొడతా నేను అంటే దీనివల్ల ఎవరికి లాభము? ఆ కంపెనీ ఏ కంపెనీ అది? ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చినావు కంపెనీకి, ఆ కంపెనీ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చినావు, వాళ్ళ నుంచి ఎవరికి ఎంత లాభం వస్తుంది, ఎవరికి ఎంత కమిషన్లు ముట్టినాయి, ఇవన్నీ వస్తాయి కదా బయటికి. అన్న అదే విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ హయాంలో ఊబర్, ర్యాపిడో యాప్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఫ్రీ బస్సు, ఫ్రీ ఆటోలు కూడా వస్తున్నాయి. ఒకవేళ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మరి వీళ్ళ పక్షాన ఏ విధమైన న్యాయం చేస్తారని? ఓకే, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనలో మీరు మళ్ళీ క్వశ్చన్ అడగండి తమ్ముడు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ర్యాపిడో, ఊబర్ అనే సాఫ్ట్వేర్స్ తెచ్చి కొంచెం ఆటో డ్రైవర్లు అనేది నష్టపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్రీ బస్సును తెచ్చింది, అదే విధంగా ఫ్రీ ఆటోని తేబోతుంది. సో ఇక్కడ ఆటో డ్రైవర్లు పూర్తిగా నష్టపోతారు. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వస్తే మరి ఏ విధమైన న్యాయం చేస్తారు? ఓకే, మీకు కవితక్క గారు పార్టీ లాంచింగ్ అప్పుడు చూసారు కదా మీరు, సామాజిక న్యాయ తెలంగాణ కోసం కవిత గారు పోట్లాడుతున్నారని చెప్పి అన్నారు. సామాజిక న్యాయం అంటే అందరికీ న్యాయం చేరే విధంగా, అంటే వాళ్ళు ఆటో డ్రైవరే కావచ్చు, ఓకే, బస్ డ్రైవరే కావచ్చు, రిక్షా డ్రైవరే కావచ్చు. ఇప్పుడు ఏదైనా కొత్తది ఏమైనా ఇంప్లిమెంట్ చేసే ముందు ఓకే మా కవిత గారు ఒక్కటికి 2 సార్లు ఆలోచిస్తారు. దీనివల్ల ప్రజలకు ఎంత లాభం జరుగుతుంది, దీనివల్ల దాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది, ఇవన్నీ కూడా అక్కడ తెలుసుకున్నాకనే దీన్ని ఖచ్చితంగా ఒక మార్గాన్ని సిస్టమేటిక్గా ఒక రైట్ విన్ తీసుకొని వస్తారు. కానీ అంత వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టుగా అర్ధాంతరంగా తీసుకొచ్చి ర్యాపిడో పెట్టినట్టు, ఇది మన దీని ఊబర్ పెట్టినట్టు పెట్టారు. ఏదైనా సిస్టమేటిక్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా కవితగా పరిపాలన అంటే ఒక తల్లి పరిపాలన చూస్తారు. మళ్ళీ చెప్తున్నా, అమ్మ ఎట్లయితే తన పిల్లలకు ఏది బాగో చూస్తుందో ఆ విధంగా రేపు తెలంగాణ రాబోయే రోజుల్లో తల్లి పాలన చూడబోతుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా కవితమ్మని సీఎం చేస్తామని ఖచ్చితంగా కూడా మనము చేసి తల్లి పాలన చూసాము. అంటే తల్లి అంటే మనం మామూలుగా
పిల్లలను ఎంత ఇష్టంగా పెంచుకుంటుంది, వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని చెప్తుందో ఆ విధంగా చెప్పి మనం తల్లిపాలను చూడబోతాం అతి తొందరలో అని చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు.